హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మొక్కజొన్న చేనుకి ఫెర్టిలైజర్ వేస్తున్నాను. ఫెర్టిలైజర్ అంటే బస్తాల రూపంలో తీసుకొచ్చే ఫెర్టిలైజర్స్ కాదు ఫ్రెండ్స్. ఇవి మీకు కనిపించేవి నానో యూరియా అండ్ నానో డిఏపి బాటిల్స్. అంటే ఆ ఒక్కొక్క బాటిల్ వచ్చేసరికి ఒక బస్తా ఫెర్టిలైజర్తో సమానం ఫ్రెండ్స్. సో అంటే నేల మీద వేసిన పిండి మట్టిలో కలిసిపోవడము, వేస్ట్ అయిపోవడం జరుగుతూ ఉంటుంది. సో దాన్ని ఓవర్కమ్ చేయడానికి మనకి ఈ యొక్క అగ్రికల్చర్ సైంటిస్టులు అనేవాళ్ళు ఈ యొక్క నానో యూరియా అండ్ నానో డిఏపి అని ఫెర్టిలైజర్ని మేక్ చేయడం జరిగింది. సో వీటిని ఎలా యూజ్ చేయాలి అంటే, జనరల్గా మనం ఫెర్టిలైజర్ని నేల మీద మొక్కకి వేస్తూ ఉంటాం ఫ్రెండ్స్. సో దానివల్ల కొంత టైం మనకి ఎక్కువ అవుతుంది, ఎక్స్పెండిచర్ కూడా ఎక్కువ అవుతుంది. సో దాన్ని ఓవర్కమ్ చేయడానికే ఈ యొక్క నానో యూరియా అండ్ నానో డిఏపిని మొక్కల మీద మనకి స్ప్రే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇట్లా స్ప్రే చేయడం వల్ల మొక్కల యొక్క పత్రహత రంధ్రాల నుంచి ఆ యొక్క ఫెర్టిలైజర్ అనేది అవి తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. సో మ్యాక్సిమము 80% ఆఫ్ ఫెర్టిలైజర్ని ఈ యొక్క మొక్కల మీద ఉపయోగించుకోవడం జరుగుతూ ఉంటుంది. సో వీటి యొక్క అవుట్పుట్ ఈల్డింగ్ ఏ విధంగా ఉంటుంది అనేది తెలుసుకోవడానికి ఈ సంవత్సరం మేము యూజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఐ నీడ్ యువర్ సపోర్ట్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.